చక్కగా కళాశాలకు వెళ్లి చదువుకోవలసిన కుమార్తె మంచానికే పరిమితం కావడం చూసిన ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్న వయసులోనే 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆమె పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కడప జిల్లా రాజంపేటలోని రామ్నగర్కు చెందిన పల్లవికి 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం కొనసాగించడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని మంచిగా కొలువు సాధిస్తుందనుకున్న కుమార్తె ఇలాంటి పరిస్థితులలో ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం దాతలు స్పందించి వైద్యానికి సహాయం అందించాలని కోరుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని డాక్టర్స్ చెప్పారు. అందువలన నాకు ఎవరైనా కిడ్నీ కానీ డొనేట్ చేయగలిగితే చూడండి. నాది P పాజిటివ్. మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీలో మా నాన్నగారు కూలి పని చేస్తారు. ఆయన రోజు కూలి పని చేస్తేనే మా ఇంట్లో గడుస్తుంది, లేదంటే ఇబ్బంది పడతాము. సీఎం గారు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మా పాప పల్లవి, ఆ పాపకి 17 ఏళ్ళు, కాలేజ్ చదువుతా ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ పాప కాలేజీలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మా పాపకి హాస్పిటల్కి తీసుకెళ్తే 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అని చెప్పినారు. తర్వాత ఆ పాపకు ట్రీట్మెంట్ చేసి ఖచ్చితంగా కిడ్నీ మార్చాలని చెప్పారు మాకు. మా సోమత మేము రోజు కూలి చేసుకునే వాళ్ళం, అంత సోమత మాకు లేదు. మా పాపకి కిడ్నీ కానీ డబ్బు పరంగా కానీ ఆ పాపకి సాయం చేయండి. పాపకి దయచేసి మా పాపను కాపాడండి సార్. ప్రభుత్వం ద్వారా మాకు దయ చూపండి. మాకు స్తోమత లేదు, మేము చాలా పేదవాళ్ళం.